నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో ఏముంది అనగానే ఈ తల్లి చెప్తుంది, అయ్యా నూనె కుండ తప్ప మరేమీ లేదు. అంటే తాను ఎంటీ అని ఒప్పుకున్నది. మా ఇంట్లో ఒక నూనె కుండ ఉంది, అది ఏమాత్రమో నా సమస్యలకు అది సరిపోదు. లక్షలు కట్టేటి ఉన్నాయి, నూనె కుండ ఒక్కటి అవి తీర్చగలదా అని ఒక రకంగా దానిని అండర్ ఎస్టిమేట్ వేసి దాని విలువను పక్కన పెట్టి సేవకు దగ్గరికి వెళ్ళి, అప్పుడు సేవకుడు అన్నాడు, ఏమున్నాయి మీ ఇంట్లో? ఆమె అన్నది, అయ్యా నూనె కుండ తప్ప మరి ఏమీ లేవన్న. దేవుని బిడ్డ, నూనె కుండ దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క అభిషేకానికి సాదృశ్యం. అది హల్లెలూయా. నూనె కుండ దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యం. చూడండి, ఈ దైవికమైన కుటుంబము అన్నీ పోగొట్టుకున్నది కాదు, నూనె కుండను మాత్రం అది కాపాడుకున్నది. భర్త ఒక భక్తి చేసినందుకు కుటుంబానికి ఏమి ఇవ్వలేదేమో, ఓ కుటుంబ యజమాని ఏమి ఇవ్వలేదేమో, నూనె కుండనిచ్చిపోయాడు ఆయన. ఓ తల్లి, ఓ తండ్రి, నీ పిల్లలకు ఆస్తి నువ్వు ఏమి ఇవ్వలేకపోయినా నీవు నూనె కుండను మాత్రము తప్పక నీవిచ్చి వెళ్ళాలి. నీ ఇంట్లో ఏముందో దానిని మర్చిపోయావు. నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ నూనె కుండ, ప్రార్థనాత్మ, ఆ అభిషేకము నీవు మర్చిపోయావు. సేవకునిగా నేను చెప్పే మాట, నీ ఇంట్లో నూనె కుండ ఉన్నది, ప్రార్థన ఉన్నది, దాని విలువ నీవు మర్చిపోయావు. అభిషేకం ఉన్నది, అన్ని పోగొట్టుకున్నా, ఒకటి కాపాడుకున్నారు ఆ కుటుంబం, అదే నూనె కుండ. నమ్మకంగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ దైవభక్తి కలిగి బ్రతుకుతూ ఉన్నా నీ దగ్గరున్న నూనె కుండను నీవు మర్చిపోయావేమో, నీ ఇంట్లో ఉన్న నూనె కుండ నీవు మర్చిపోయావేమో. ఈరోజు నా ప్రభు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంటిలో ఒకవేళ నూనె కుండ ఉన్నట్లయితే నీవు ధన్యుడవు.